5 నిమిషాలు. మొన్న గతంలో ఒక మంత్రి వచ్చాడు, మన సట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన మంత్రి. అతనికి చాలా ఇష్టమైన పని ఒకటి ఉంది, సాష్టాంగ నమస్కారాలు. చేసుకోండి, పదవుల కోసం చేసుకోవడంలో తప్పులేదు. కానీ కులం పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ దరిద్రుడు. సిగ్గులే, అతనికి సిగ్గులేదు. అయితే తర్వాత మళ్ళీ మొన్న ఈ మధ్య అతను అధికారంలో ఉన్నప్పుడు శెట్టిబల్జీని ఉపకులంగా బ్రాకెట్లో పెట్టి ఇంకో కులం పేరు పెట్టించాడు. పెట్టించి మొన్న ధర్నాలు చేస్తూ ఉన్నాడు ఏమీ తెలియనట్టు. అతని ప్రభుత్వంలో మేమో ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని వాట్సాప్లో అవి పెట్టారు. మన దొమ్మేటి వెంకటరెడ్డి గారు మనం ఈడిగా కొన్ని నీచమైన ఈడిగా కాకుండా కొన్ని చులకనగా మాట్లాడుతుంటే ఆయన మనోభావాలు మన మనోభావాలు దెబ్బ పడకూడదని ఆయన మనకి శెట్టిబల్జగా నామకరణం చేశారు. వెంటనే ఆ పేరు శెట్టిబల్జ బ్రాకెట్లో ఇంకో కులం పేరు పెడుతున్నారండి. ఇక్కడ శెట్టిబల్జ తరతరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా శెట్టిబల్జగా పిలబడే మమ్మల్ని ఇంకో కులం పేరు బ్రాకెట్లు ఎట్టుకోవడం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే శాశ్వతంగా మనల్ని శెట్టిబల్జగానే పిల్లల్ని జీవో తీసుకురావడం జరిగింది. నేను మొన్న పాంప్లెట్ ఓపెనింగ్ రోజున ఓ మాట్లాడాను. కొన్ని మాటలు మీరు అందరూ వినే ఉంటారు. నేనేమన్నాను, అనేక పార్టీల్లో కులం వాళ్ళు ఉంటారు. నీ పార్టీ నీ ముఖ్యం, నాకు పార్టీ నాకు ముఖ్యం. మా పార్టీ నువ్వు విమర్శిస్తావు, నీ పార్టీని నేను విమర్శిస్తాను. ఇలాంటి వనభోజనాల టైంలో కులపరంగా మనం ఒకటవ్వాలి. తర్వాత ఎవరి పార్టీలో వాళ్ళు పోరాడుకోవడంలో తప్పు లేదని చెప్పాను. అయితే ఈడి కులపిచ్చి అని రకరకాల ట్రోల్ చేశారు నన్ను రకరకాలుగా. అయితే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే నన్ను ట్రోల్ చేయాలనుకుంటున్నారో మళ్ళీ ట్రోల్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను శెట్టిబల్జిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే శెట్టిబల్జిగా పుట్టాలని కోరుకుంటా ఉన్నాను. నాకు నేను క్లియర్గా నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్యేగా నేను రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచాను. 90% కాపులు నాకు ఓటేశారు. శెట్టిబల్జీలు ఇద్దరు శెట్టిబల్జీలు పోటీ చేశాం కాబట్టి సగం వేశారు. ఎస్సీలు మిగతా బీసీలు అందరూ కూడా నన్ను ఆదరించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యేగా నాకు అక్కడ రాజకీయం అవసరం. రాజకీయం అక్కడ అందరికీ సేవ చేయాలి, పార్టీకి సేవ చేయాలి. అలాగే నాకు మంత్రి ఇచ్చారు, కార్మిక శాఖ మంత్రి. నేను కార్మికులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అలాగే నాకు ఎమ్మెల్యే ఇచ్చింది, మంత్రి ఇచ్చింది, కులం శెట్టిబల్జి కులం అని ఇచ్చారు నాకు. కాబట్టి కులానికి నేను చేతనైనంత చేదోడు వాదోడుగా ఉంటూ మీ మనసుల్ని మీ ప్రేమని నేను సొంతం చేసుకోవాలి. అంతేగాని ఏ మంత్రి అయిపోయాం కదా అని ఏసీ గదుల్లో కూర్చుంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే మళ్ళీ సుభాష్ని మీరు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతారు నాకు తెలుసు. అయితే నాకు మీరు ఆగండి ఒకసారి
ఆ రోజు నేను కష్టంలో ఉండి నా మీద కేసులు పెట్టినప్పుడు, కులంలో చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ ఒకసారి ఆగండి సోదరులారా, సోదరులారా ఆగండి, సోదరులారా ఆగండి. నాకు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో మీ అందరూ ఎప్పుడూ కూడా నాకు వెన్నుముకగా నిలిచి కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారు. అలాగే నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత ఈ పదవిలో అధికారంలో నేనున్నాను. చేతనైనంత మంచి మీ అందరికీ చెయ్యాలి, అవునా కాదా? మరి ఈరోజు కుడుపుడు సత్యబాబు గారు ఉన్నారు, సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్. ఆయన ప్రతి నిమిషంలోని ఆయనకి నిజం చెప్పాలి, ఆయనకి నాకు చాలా పరిచయం తక్కువ, కానీ నాకు మంత్రి ఇచ్చిన తర్వాత ఆయన వచ్చాడు. నాకు చాలా గర్వంగా ఉందండి. మనలో ఒక మంత్రి అయ్యారు, అది తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఎప్పుడూ లేని విధంగా అయ్యారు. మీ వెంట నేను చివరి వరకు ఉంటాను అని చెప్పి ముందుకొచ్చారు ఆయన. అలాగే గుత్తుల సాయి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి పార్టీ పరంగా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి మీకు మంచి చేయాలి. సెట్టిపల్లి కులానికి 10% లిక్కర్ లైసెన్స్లు ఇప్పించాం, 10% సబ్సిడీ ఇప్పించాం. అలాగే సెట్టిపల్లి పేరు పక్కన వేరే కులం పేరు పెడుతున్నప్పుడు మీ అందరి బాధని పైకి తీసుకెళ్ళి చెప్తే వెంటనే సెట్టిపల్లి అని నామకరణం చేస్తూ జీవోని పాస్ చేయించాం. అలాగే లిక్కర్లో కూడా 50% ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే అతి త్వరలో మీ అందరికీ కూడా బీసీ కార్పొరేషన్స్ లోన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీసీ గారి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు సత్యబాబు గారు. సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఉంటా ఉన్నారు. గత 5 ఏళ్ళు ₹1 కూడా వేయలేదు. కానీ ఈసారి సెట్టిపల్లి కార్పొరేషన్లో నిధులు పడతాయి ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఎస్ఏఎఫ్ ద్వారా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటారు. అది ఫస్ట్ 3 నెలల్లో నేను చైర్మన్గా ఉంటాను. తర్వాత ఆ ఎస్ఏఎఫ్ని మరొకరి పెద్దల చేతిలో పెట్టడం జరుగుతుంది. సోదరులారా, మళ్ళీ చెప్తా ఉన్నాను, సుభాష్ అనే నేను ఎకరాలు పోయినా నికరంగానే ఉంటాను. అవసరమైతే ఆస్తులు అమ్మన్నా సరే ఎస్ఏఎఫ్కి మళ్ళీ డొనేషన్ నేను ఇస్తాను, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే హైదరాబాద్లో మన సోదరులు సెట్టిపల్లిగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టీఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు సెట్టిపల్లిని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని 100 జీవితాలు 1000 జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతూ ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు. మనం వాళ్ళకి ఒకసారి ఆగండి సోదరులారా ఆగండి, ఒక 5 నిమిషాలు.